హాయ్ అండి. వెల్కమ్ టు మహిళా ప్రపంచం శ్రీ సుమన్ ఫ్యాషన్. ఈరోజు మన 24 అవర్స్ ఆఫర్లో మీకు ఖాదీ కాటన్స్ తీసుకొస్తున్నానండి. ప్యూర్ బెంగాలీ ఖాదీ కాటన్స్, ఇవి హ్యాండ్లూమ్స్ అండి. ఈ శారీస్ మన దగ్గర తీసుకొని వాడిన వాళ్ళకి దీని వాల్యూ ఏంటో తెలుసు. సో ఇవి శారీస్ అండి. ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ఇదిగోండి, మంచి డ్యూయల్ షేడ్ శారీ అండి. మీకు ఇందులో బ్లూ, క్రిమ్షన్ రెండు కలర్స్ కూడా, మెజెంతా పింక్ టైప్ ఆఫ్ కలరు, బ్లూ రెండు కూడా మీకు కనిపిస్తున్నాయి. సో ఇది శారీ అండి. అండ్ కంప్లీట్ బ్రష్ పెయింట్ వచ్చిందండి శారీకి. మీకు ఇదిగోండి, దీనికి పళ్ళు వచ్చి ఇలా టాజిల్స్ వస్తాయి. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ అన్నది దీంట్లో తెలుస్తుంది, ఈ టాజిల్స్లో తెలుస్తుంది. చూడండి, పింక్ అండ్ బ్లూ కలర్. సో ఇదండి శారీ. దీంట్లో కంప్లీట్ బార్డర్ వెంపు వచ్చేసి ఇదిగోండి, ఇలా బ్రష్ పెయింట్ వచ్చింది బార్డర్ మొత్తం కూడాను. ఇది శారీ అండి. మీకు కట్టు కొంగులో కొంతవరకు పెయింటింగ్ ఉండదండి, కట్టు కొంగులో మాత్రం కొంతవరకు ఉండదు. తర్వాత కుచీల పార్ట్ వచ్చినప్పటి నుంచి మొత్తం బ్రష్ పెయింట్ ఉంటుందండి శారీకి. కింద మొత్తం ఉంటుంది అండ్ పైన కూడా మనకి ఎక్కడైతే ఈ పోర్షన్ వేస్తామో మనం వేసే పళ్ళు పోర్షన్లో కూడా ఇదిగోండి ఇది ఉంటుంది. మీకు పైన పళ్ళు పార్ట్లో ఇది ఉంది. అండ్ కింద వచ్చేసరికి మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ బ్రష్ పెయింట్ ఉందండి. ఇందులో వచ్చి మీకు రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఈ ఖాదీ కాటన్స్లో. ఇఫ్ యూ వాంట్, మీరు రన్నింగ్ వాడాలి అనుకుంటే రన్నింగ్ వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సారీ లుక్ బాగుంటుంది. కానీ నెక్ డిజైన్, బ్లౌజ్ డిజైన్ మార్చుకుంటే బాగుంటుందండి. మీరు హై నెక్ పెట్టించుకోవడం కానీ, అదర్వైజ్ కాలర్ నెక్ పెట్టించుకోవడం కానీ, ఎల్బో హ్యాండ్స్ కానీ, అలా ఏదైనా మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. మాకు రన్నింగ్ వద్దు అనుకుంటే మాత్రం మీరు దీనికి క్వైట్ అపోజిట్లో దీంట్లో ఉన్న బ్లూ షేడ్ కానీ, పింక్ కానీ, లేదా వైట్ మిక్స్లో కానీ వేసుకుంటే చీర అందం రెట్టింపు అవుతుందండి. చీర చాలా బాగుంటుందండి. అందులో ఖాదీలో వచ్చినటువంటి ఫస్ట్ అండి అది. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ అండి, బ్లూ షేడ్. ఇది బ్లూ షేడ్ శారీ అండి. ఈ బ్లూ అన్నది మీకు ఫోటోలో ఒకలా కనిపిస్తుంది, లైవ్లో ఇంకోలా ఉందండి. దీనికి కంప్లీట్ ఇదిగోండి పైన కింద కూడా మీకు బార్డర్స్ వచ్చేసాయి, శారీలో బార్డర్స్ వచ్చాయి. అండ్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఇది కంప్లీట్ మీకు మ్యూజికల్ థీమ్ ఉందండి. శారీ నిండా కూడా మ్యూజికల్ థీమ్ ఉంది. సో ఇదండి ఈ శారీ వచ్చేసి. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్, ఇది సెల్ఫ్ అండి. ఇదిగోండి శారీ మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది. శారీ మాత్రం చాలా బాగుందండి. బెంగాలీ కదా, సో మీకు క్వాలిటీ వైజ్ కూడా ఇందాకది కొంచెం క్లాత్ ముతక క్లాత్లా అనిపిస్తుంది, బట్ కాదు, ఆ కాటనే అలా ఉంటుంది. ఇది మాత్రం అలా లేదండి. ఇదిగోండి, ఇది కాటన్ మీకు ఇందులో. సో ఇది బెంగాలీ కాటన్, సారీ ఇది ఖాదీ కాటన్ అండి. సో ఖాదీ కాటన్లో ఇది బ్లూ షేడ్ ఆఫ్ శారీ అండి. ఇది కట్టుకుంటే దీని లుక్ ఇలా ఉంది. సో ఇది సెకండ్ శారీ అండి. అండ్ ఈరోజు ప్రైస్ కూడా నేను మీకు బిఫోరే రిలీజ్ చేస్తాను. ఈ శారీస్లో ఏ శారీ తీసుకున్నా ఈ 24 అవర్స్లో మీకు ఓన్లీ 449 రూపీస్లో అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది వచ్చేసి నారాయణపేట్ గ్రీన్ అంటారు, బాటిల్ గ్రీన్ అంటారు. బాటిల్ గ్రీన్ కాదు, నారాయణపేట్ గ్రీన్ అనొచ్చు. ఎందుకంటే మనకు నారాయణపేట్ బాగా ఫ్యాషన్ అయిపోయాయి కదండి ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కూడా మళ్ళీ వాటి మీద ప్రింట్స్ అన్నది బాగా ఫ్యాషన్ నడుస్తుందండి. ఇదిగోండి, దీనికి టాజిల్స్ ఇలా ఇచ్చారు. ఇదిగోండి టాజిల్స్ అండ్ ద పల్లు డిజైన్. దిస్ ఇస్ ద పల్లు. ఇది మీకు పల్లు అండి. ఇది కూడా చాలా బాగుందండి. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కలరు. ఇదిగోండి, దీని వ్యూ ఇలా ఉంది మీకు కట్టుకుంటే. సో అది బాటిల్ గ్రీన్ కలర్ అండి. అండ్ ద రెడ్ కలర్ నెక్స్ట్ వన్. ఇది రెడ్ కలర్ అండి. రెడ్లో కూడా మీకు దీంట్లో మీకు వీడియోలో చూస్తున్నట్టుగా వచ్చిన రెడ్ కాదండి, అంత బ్రైట్నెస్ లేదు ఈ రెడ్లో. ఇదిగోండి, కానీ ఫొటోస్కి బ్రైట్ ఏమో తప్ప ఇది రూబీ రెడ్ టైప్లో, అంటే కొంచెం రెడ్కి తక్కువ పింక్ షేడ్ కొంచెం యాడ్ అయినట్టుగా ఉందండి. ఇది రెడ్ కలర్లో వచ్చినటువంటి ఖాదీ శారీ. మీకు వ్యూ ఎలా ఉందో శారీ కట్టుకుంటే కూడా అట్లాగే ఉంటుందండి, దాంట్లో తేడా ఏమీ ఉండదు.
సో దిస్ ఇస్ ద టాజిల్స్ అండి. ఇది రెడ్ కలర్ శారీ అండి ఖాదీ కాటన్స్లో. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను కదండి, సో ఫస్ట్ చూపించిన శారీ టైప్లో శారీ అండి. ఇది కలర్ శారీ అదే ఖాదీ కాటనే, డిజైన్స్ వచ్చేసి మారిపోతున్నాయి. అండ్ ద కలర్ కాంప్లెక్షన్ వచ్చి నేను ఫస్ట్ చూపించిన కలర్ ఈ కలర్ ఒకటి అని చెప్తున్నానండి నేను. సో ఇది కానీ దాంట్లో బ్లూ షేడ్ కొంచెం ఎక్కువగా ఉందండి, ఇందులో బ్లూ షేడ్ అన్నది తక్కువ ఉందండి మీకు. సో ఇది ద నెక్స్ట్ ఖాదీ కాటన్ అండి. కలర్స్ కానీ చాలా బాగున్నాయండి, కలర్స్ అయితే ఎక్సలెంట్. ఇదైతే ఎల్లో రెడ్ కాంబినేషన్, ఎల్లో రెడ్ రెండు మిక్స్డ్ కలర్ అండి. ఇది ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నటువంటి చీర అండి. ఇది మీకు ఇదిగోండి ఎల్లో రెడ్, మీకు ఇంకా ఈ వీడియోలో ఇది కరెక్ట్గా కనిపించట్లేదు, బట్ ఇదిగోండి శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేయండి. ఇది టాజిల్స్ ఇలా ఇచ్చాడు రెడ్ అండ్ ఎల్లో. మీకు ఎల్లో షేడ్ రెడ్ షేడ్ ఎక్కడ తెలుస్తుంది అని అంటే మీకు ఈ టాజిల్స్లో తెలిసిపోతుంది. అండ్ శారీ ఇదండి. దీనికి కూడా మీకు అపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే రెడ్ షేడ్లో చీర ఎలిగెంట్ లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా చాలా బాగుంటుందండి శారీలో. అండ్ ద నెక్స్ట్ శారీ వచ్చి మీకు మెరూన్ షేడ్ అండి. ఇదిగోండి మెరూన్ షేడ్, ఇది మెరూన్లో పింక్, మెరూన్లో పింక్ అండి. ఇది శారీ అండి. ఇది కంప్లీట్ పెయింటింగ్ అండి శారీ పైన ఉన్నది, కానీ అలానే ఇది పోదు. మీకు పెయింటింగ్ పోతుందా అని మాత్రం అనద్దు, ఇది పోదు. ఇదిగోండి మరీ బ్రష్ ఇచ్చుకు పామేసి పోయింది అక్క అంటే నేనేం చేయలేను. సో బ్రష్ ఇచ్చి మాత్రం కొట్టకండి దీన్ని. ఇది శారీ వ్యూ అండి. మెరూన్ షేడ్ శారీ, ఇది మెరూన్ పింక్ రెండు కలిసినటువంటి కలర్ అండి అది. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ షేడ్. ఈ శారీ కంప్లీట్ చెక్స్ ఉందండి. అండ్ బ్లౌజ్ వచ్చి ఇది మీకు బ్లౌజ్లో బ్లాక్ షేడ్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు, శారీలో వచ్చేసి రెడ్ షేడ్ ఎక్కువ ఉందండి. ఇది కంప్లీట్గా శారీ వ్యూ. ఇది బ్లౌజ్ అదే వేసుకున్నా పర్వాలేదు, బట్ అది కాదు బ్లాక్ వేస్తే మాత్రం ఇంకా బాగుంటుందండి. బ్లాక్ బ్లౌజ్ హైనెక్ కుట్టించుకోండి, కుట్టించుకుని ఎల్బో హ్యాండ్స్ పెట్టండి. మోస్ట్లీ అదేదో సినిమాలో విజయశాంతి వేసుకుంటుంది, సరిలేరు నీకెవరు అనుకుంటా. నేను ఎక్కువగా సినిమాలు చూడను, బట్ చూసినంత వరకు ఆ సినిమాలో అనుకుంటా తను వేసుకుంది, అది చాలా బాగుందండి. ఆ టైప్ ఆఫ్ బ్లౌజ్ ట్రై చేయండి, లుక్ బాగుంటుంది. కాటన్స్కి ఎక్కువ వరకు అలాంటివే చాలా బాగుంటాయండి. అండ్ ఇది ఒక బెస్ట్ కలర్ అండి, ఇది బ్రౌనిష్ షేడ్లో ఉన్నటువంటి కలర్. ఇది కలర్ కూడా చాలా బాగుందండి. దీనికి కూడా బ్లాక్ షేడ్ వేసుకోవచ్చు, అదర్వైజ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేసినా కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది. మంచి కలర్ అండి ఇది, చూడ్డానికి చిరాగ్గా డస్టీగా ఇదేం కలర్ అనిపించేలాగా, కట్టుకుంటే ఒక డీసెంట్ లుక్ ఉండేటువంటి కలర్ అండి అది. సో అది సారీ అండి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్ అండి, ఇది మీకు పికాక్ బ్లూ షేడ్ అండి. ఫస్ట్ బ్లూ షేడ్ కదా, ఇది పికాక్ బ్లూ షేడ్ అండి మీకు సారీ. దిస్ ఇస్ ద సారీ అండి. దీనికి కుదిరితే కనుక ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేయండి, లుక్ బాగుంటుంది. గ్రీన్ కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి లుక్. ఇది ఖాదీ కాటన్స్ కంప్లీట్ బెంగాల్ నుంచి తెచ్చుకున్న సారీస్ అండి. సేమ్ పీస్ ఇంకొకటి కూడా ఉందండి అందులో, సేమ్ పికాక్ బ్లూలో 2 పీసెస్ ఉన్నాయి. అండ్ రెడ్ కలర్ అండి, ఇది రెడ్ కలర్. ఇందాక ఈ కలర్ ఇది నేను చూపించలేదు మీకు, ఇందాక చూపించిన దాంట్లో రెడ్ షేడ్లో కొంచెం తేడా ఉంటుంది అది. ఇది మాత్రం రెడ్ కంపల్సరీ రెడ్డే అండి, ఇది రెడ్ షేడే. దీనికి రెడ్ ఎల్లో కలగలిపినటువంటి బ్లౌజ్ వేసుకున్నా, అదర్వైజ్ వైట్ వేసినా బాగుంటుందండి ఇది. సో ఇదొక శారీ అండి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్
ఆనియన్ పింక్ కలిపినటువంటిది లావెండర్ షేడ్ అండి ఇది. సో, లావెండర్ షేడ్ కానీ లావెండర్ షేడ్‌లో పెద్దగా అనిపించట్లేదండి. లావెండర్‌లో డల్‌గా ఉంది ఈ షేడ్. సో, దిస్ ఈస్ ద సారీ. కొంచెం కలర్ కాంప్లెక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ సారీ చాలా బాగుంటుందండి. డల్ కలర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ కలర్‌లో ఏది హైలైట్ అవ్వలేదు. ఆనియన్ పింక్ హైలైట్ అవ్వలేదు. అండ్ ద వైట్ హైలైట్ అవ్వలేదు. సో, మీడియం కలర్ ఉండి డల్ కలర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా సూట్ అవుతుందండి. ఇదిగోండి పళ్ళులో వచ్చినటువంటి టాజిల్స్ పింక్ అండ్ వైట్. అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి. ఫ్లవర్స్ కూడా బాగా వైట్ ఇచ్చుంటే గనక ఎలివేట్ అయిపోయి ఉండేది కలర్. కానీ ఈ వైట్ కూడా డల్ వైట్ టైప్‌లో ఇచ్చారు. సో, ఏంటంటే ఫ్లవర్ కూడా చీర మీద ఎలివేట్ అవ్వలేదు. ఎక్కడికక్కడ అన్నీ ఈక్వల్ కాంపోనెంట్స్ టైప్‌లో ఉందండి. మొత్తం ఈక్వల్‌గా దీంట్లో ఉంది సారీలో. ఆనియన్ పింక్ కానీ, వైట్ కానీ అండ్ దాని పైన వేసినటువంటి ఈ పెయింటింగ్స్ కానీ, ఈ యెల్లో కూడా దీనికి ఆడ్‌గా కనిపించట్లేదు మెయిన్. సో, ఇది వైట్‌గా ఉన్న వాళ్ళకన్నా కూడా కొంచెం డల్ షేడ్ ఉన్న వాళ్ళెవరైనా కనుక చూడండి. ఇట్స్ లుక్స్ వెరీ నైస్ అండి. వాళ్ళకి ఆ సారీ చాలా బాగా సెట్ అవుతుందది. అండ్ నెక్స్ట్ ఇందాక ఒకటి రెడ్ కలర్ సారీ చూపించాను కదండీ! సేమ్ అందులోనే ఇది ఇంకొక పీస్ అండి మీకు. సేమ్ ఖాదీ కాటన్. ఖాదీ కాటన్‌లో ద సేమ్ పీస్ సెకండ్ వన్ రెడ్. అంటే ఒక్కొక్కటి ఇంచుమించు 2 పీసులు కూడా ఉన్నట్టున్నాయండి అవి. అండ్ గ్రీన్, పీకాక్ బ్లూ, రెడ్ అండ్ మెజెంటా కలర్ అలా 2 ఉన్నాయి. ఇదొచ్చి పింక్ అండి. మనకి పట్టు చీరల్లో బ్లౌజ్ వస్తుంది చూసారా? ఆ పింక్ అండి ఇది. సో, ఆ పింక్ కలర్ అండి ఇది. ఇదిగోండి. ఇంక ఈ పింక్ కలర్ గురించి చెప్పక్కర్లేదు. ఇది ఎవ్వరు కట్టుకున్నా సెట్ అయిపోయేటువంటి పింక్ కలర్ అండి. దీనికి వైట్ అండ్ పింక్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ వేయండి. ఎక్సలెంట్‌గా లుక్ వస్తుంది. బ్లౌజ్‌కి ఈ చీర కట్టుకున్నప్పుడు మాత్రం బ్లౌజ్‌ని ఎటువంటి హంగులు లేకుండా ఓన్లీ షార్ట్ హ్యాండ్ పెట్టించుకొని సింపుల్‌గా వేసినా కూడా బాగుంటుంది. బికాజ్ ఈ పింక్ అన్నది చీర హైలైట్ అవ్వాలి. ఎప్పుడూ కూడా బ్లౌజ్ కన్నా చీర హైలైట్ అవుతే బాగుంటుంది. అండ్ మోరోవర్ ఇవన్నీ నాకు అనిపించేటువంటివి మాత్రమే. ఎవరికీ నేను పర్టిక్యులర్‌గా వీళ్ళకి ఇది అని కాదు. నాకు అనిపిచ్చేది. నేను నలుగురిని చూసినప్పుడు వాళ్ళకి ఇలా అయితే బావుంటుంది, ఇదైతే బావుంటుంది అనుకుంటాను కాబట్టి, సో, అది నేను మీకు చెప్తున్నాను అంతే అండి. అండ్ ఇదొచ్చేసి సేమ్ మనకి ఫస్ట్ చూపించినది గ్రీన్ నారాయణపేట్ గ్రీన్ కదండీ! అంటే అందులో కొంచెం బ్లాక్ షేడ్ ఎక్కువుంది. ఇది బాటిల్ గ్రీన్ అండి మీకు. సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉందండి సారీ వచ్చేసి. ఇది ద లాస్ట్ ఖాదీ కాటన్ అండి. సో, ఈ ఖాదీ కాటన్స్ అన్నీ కూడా మీకు రేపు అంటే ఈ 24 అవర్స్ సేల్‌లో మన దగ్గర ఓన్లీ రూ. 469 అవైలబిలిటీలో ఉంటాయండి. సో, ఈ సారీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ మీకు ఇదిగోండి మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి. అండ్ మొన్న సంక్రాంతికి నేను నారా ఈవిడున్నారు కదండీ! మర్చిపోయాను. యెల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా! సో, నారా లోకేష్ గారి మిసెస్ నాకు తొందరగా గుర్తురాదు. సో, ఆ శారీ గుర్తున్న వాళ్ళు కొంచెం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ అవి 4 శారీస్ తెప్పించాను. ఆ 4 శారీస్ కూడా నాకు మంచి కస్టమర్ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు తీసేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద నమ్మకం పెట్టి నేను తెచ్చిన ప్రతి శారీని యాక్సెప్ట్ చేస్తున్నందుకు క్వాలిటీని. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండి. అండ్ ఇది కూడా అలాంటిదే అండి. మంగళగిరిలోనే పట్టు హ్యాండ్లూమ్స్ అండి ఇవి. పవర్ లూమ్స్ కాదు. బికాజ్ మీకు సారీ పట్టుకున్నప్పుడు దాని వెయిట్‌ని బట్టి మీకు తెలిసిపోతుంది. ద యెల్లో రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది. ఎక్సలెంట్ అండి. అండ్ కట్టుకుంటే సింప్లీనెస్ చాలా బాగుంటుందండి ఈ సారీలో. సో, అవి ఈరోజు సారీస్ అండి. అండ్ మీకు నా వెనకాల కనిపిస్తున్నాయి కదా! అవి కంప్లీట్ అన్నీ కూడా స్పేస్ సిల్క్ అండ్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్. దాని పక్కన ఉన్నవన్నీ కూడా వర్క్ బ్లౌజెస్ అండి మీకు. ఇక్కడ హ్యాంగ్ అయ్యి ఉంది కదా! దిస్ ఇస్ ద స్పేస్ సిల్క్ సారీ అండి. దాని దీనిపైన వచ్చినటువంటి మనం పేరప్ చేసినటువంటి వర్క్ బ్లౌజ్ ఇది మీకు. ఇదిగోండి మీకు ఇలా ఉంటుంది వ్యూ అన్నది. స్పేస్ సిల్క్ సారీ దానిపైన వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి. మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ పాప్లమ్ టాప్స్ కానీ లేకపోతే శారీ పర్పస్ హాఫ్ శారీ పర్పస్ ఎలా అయినా సరే అండి.
లుక్స్ వెరీ నైస్. క్వాలిటీ పరంగా మీరు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ పరంగా ద బెస్ట్ మాత్రమే నేను వెతుక్కుని తీసుకొస్తాను. సో ఇది వన్ ఆఫ్ ద శారీ అండి. అండ్ నేను తీసుకున్న ఒక శారీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను హ్యాండ్లూమ్స్లో. ఇది కూడా నేను పర్చేస్కి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చి నేను తీసుకున్నానండి. అంటే నా దగ్గర ఈ శారీస్ కూడా ఉన్నాయి అని మీకు చూపిద్దాము అన్న దృష్టిలో నేను ఈ శారీ చూపిస్తున్నాను. ఇవి 120 కౌంట్ ఉంటాయి కదండి. సో ఆ కౌంట్ శారీస్ అండి ఇవి. మీకు హ్యాండ్లూమ్లో కంప్లీట్ కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే లుక్ వైజ్ కానీ మనకి, అండ్ శారీ వచ్చేసి కంఫర్ట్లో కానీ మెత్తగా ఉండి 24 అవర్స్ మనం కట్టుకోవడానికి బాగుంటుంది. జనరేషన్తో ఏమి ఇది లేదండి హ్యాండ్లూమ్ శారీస్కి. ఇంతకుముందు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కట్టుకుంటారు అని చెప్పని ఒక వ్యూ ఉండేది. బట్ నోబడి అసలు ఆ వ్యూ అన్నదే అక్కర్లేదండి. మనం కట్టుకుంటే చీరకి అందం రావాలి, చీర వల్ల మనకు అందం రావాలి. కానీ ఏజ్ గ్రూప్ అన్నది ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ శారీ. శారీలో ఎప్పుడూ కూడా మనకి ఏజ్ గుర్తు రాకూడదండి. సో ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కట్ వర్క్ పెట్టి కుట్టించాను. మనకి కాటన్ జకార్డ్స్ నేను ఎప్పుడూ చెప్తాను కదా, హ్యాండ్లూమ్ శారీకి కానీ గద్వాల్ శారీకి కానీ కాటన్ జకార్డ్స్ అయితే చాలా బాగుంటాయండి. సో ఇది శారీ అండి. ఐ లైక్ వెరీ మచ్. నాకు ఈ చీర ఎంతగా అంటే అంతలా నచ్చి నేను ఇది తీసుకొచ్చాను. అండ్ ఇదిగోండి మీకు క్వాలిటీ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది, నా హ్యాండ్ కనిపిస్తుంది. సో ఇది కనిపిస్తుంది అంటే చీర ఎంత వెయిట్లెస్ అన్నది మీకు అర్థమైపోయి ఉండాలి. మేబీ శుక్రవారం నేను ఇది కట్టుకొని మీకు లైవ్ చేస్తాను. అండ్ మార్నింగ్ టు నైట్ వరకు నేను ఇందులోనే ఉంటాను కాబట్టి నా కంఫర్ట్ ఏంటి అన్నది మీకు తెలిసిపోతుంది, ఈ శారీ వాల్యూ ఏంటి అన్నది. సో ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్స్ ఉన్నాయి. అండ్ గద్వాల్స్లో వచ్చి మీకు పవర్ లూమ్స్, చెక్స్, సీకో, తర్వాత మంచి ఏమంటారు రిచ్ పళ్ళు, రిచ్ బూటా. సో ఏ టు జెడ్ వెంకటగిరి శారీస్. ఈ శారీ ఉంది, ఈ శారీ లేదు అని కాదు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం ప్రతిసారి తేవడానికి ట్రై చేస్తున్నాము. షాప్ మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ నేను తీసుకొచ్చి మీకు రీజనబుల్ ప్రైస్లో తేవడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీకు నిన్న రీల్లో చూపించాను కదా, నేను షార్ట్లో రిలీజ్ చేశాను కదా. సో షార్ట్లో రిలీజ్ చేసినటువంటి టాప్స్ అండి ఇవి. ఇదిగోండి ఇది టాప్స్. ఈ టాప్ ఇవన్నీ కూడా నేను నిన్న మామూలుగా 125 రూపీస్ ఆఫర్ ఇచ్చాను. బట్ ఇది ఆఫర్ కాదండి, ఇప్పుడైతే 150 రూపీసే ఇది ఏదైనా కూడాను. ఇంకా ఒక 10 పీసెస్ వరకు ఉన్నాయి. సో ఎవరైనా గ్రాబ్ చేయాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా వచ్చి తీసుకోండి. ఓన్లీ 150 రూపీస్ అండి. మీకు ఈ క్లాత్ వాల్యూ కూడా రాదు. దీని ఫినిషింగ్ కానీ ఇది కానీ చూడండి. ఇది నాకు క్లాత్ తెప్పించి కుట్టించడానికి 350 రూపీస్ నాకు అయ్యిందండి. సో 350 రూపీస్ పడింది. కానీ నాకు ఈ సేల్లో అయిపోగొట్టుకోవాలి అన్న దృష్టిలో నేను ఇది 150 రూపీస్కి మాత్రమే నేను మీకు సేల్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ మీ అందరికీ తెలుసు మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది, అండ్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇది ఉంది ఇది లేదు అనకుండా ఉంటాయి. మట్టి గాజులు మాత్రం నేను తీసుకురావట్లేదండి. మట్టి గాజులు ఓన్లీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రమే నేను తీసుకొచ్చాను. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఏంటంటే పాడవవు బాక్స్ అని చెప్పేసి. ఇదిగోండి ద పెరల్ బ్యాంగిల్స్. సైడ్ వేసుకుంటే ఎంత బాగుందంటే లుక్ అంత బాగుందండి. పెరల్ బ్యాంగిల్స్ ఇవి మీకు సింగిల్గా వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందండి. సో క్వాలిటీ వైజ్ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వము. ఆ విషయం చెప్దామని నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఇవి కూడా 1కి 4 చూపిస్తున్నది. అండ్ సేమ్ ద పెరల్ బ్యాంగిల్స్లో ఇంకొక సెట్ ఉంటుందండి. ఇదిగోండి యంగ్స్టర్స్ ఎవరైనా సరే ఈ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయండి. ఎంత బాగుందో చూడండి. ఇదిగో కాదు పెళ్ళైపోయిన వాళ్ళు మేము కొంచెం కంపల్సరీ ట్రెడిషనల్ అనుకుంటే జస్ట్ ఇక్కడొకటి మట్టి గాజు వేసుకొని ఒక ఫ్యాన్సీ శారీ కనుక మీరు కట్టుకున్నారు అంటే వర్క్ శారీ కానీ లేకపోతే మంచి జార్జెట్ చినియాస్ విస్కోస్ జార్జెట్స్ కానీ అలా ఏదైనా సరే అటువంటి శారీ ఏదైనా కట్టుకున్నప్పుడు అలా వేసుకొని మీరు వెళ్తే ఎక్సలెంట్ అండి. చీరకు తగ్గ ఆహార్యం కూడా మనకు ఉండాలి, చీరకు తగ్గ అలంకరణ కూడా ఉండాలి. అప్పుడే చీరకు అందం వస్తుందండి. మనం చీర కట్టుకొని ఆ తర్వాత గాజులు ఏదో వేసేసుకొని ముతగ్గా ఉంటే అది కరెక్ట్ కాదు కదా.
సో దేనికైనా సరే మనం వేసుకున్న దాన్ని బట్టే ఉండాలి. అండ్ ఇది కూడా మన షాప్లోదే అండి, బ్లాక్ బీడ్. ఇది చూడడానికి క్యాజువల్గా ఉంటుంది, కానీ ఇదిగో మీకు క్లోజప్లో చూస్తే ఇక్కడ చిన్న బ్లాక్ బీడ్స్ కనిపిస్తాయి. సో లుక్ వైజ్ ఎలా ఉంది అన్న దానికోసము నేను ఇది కంప్లీట్ ఇంచుమించు ఇప్పుడు 1.5 month నుంచి నేను ఇది మెల్లోనే ఉంచుకున్నానండి. బట్ నో మోర్, ఇప్పటికొచ్చి ఇది కలర్ పోలేదు. సో క్వాలిటీ బేస్ నేను మీకు క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. ఇదిగోండి మీకు, ఐ థింక్ మీకు కనిపిస్తుంది క్లారిటీగా అనుకుంటున్నాను. ఇందులో ఎక్కడ కూడా కలర్ పోలేదు. ఇది అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, కాలీగ్స్కి కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. కామెంట్ చేయట్లేదు, కామెంట్ కూడా పెట్టండి. మీకు సారీస్ నచ్చినా లేదా ఈ సారీస్ కావాలి అన్నా సరే ప్రతి వాళ్ళు కామెంట్ పెట్టండి. సో నాకు సబ్స్క్రైబర్స్ పెంచండి, అదొక్కటే నేను కోరుకునేది. మీకు ప్రతిదీ కూడా నేను రీజనబుల్ ప్రైస్లో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.